నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా కీలకంగానున్నాయి. ఇది 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు ప్రజల తీర్పు కానుంది. రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగర అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేయాలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరుతూ ఉన్నారు. మరోవైపు నగరంలో కాంగ్రెస్ ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. గతంలో తాము పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచిన ఫ్లైఓవర్లనే రేవంత్ రెడ్డి ప్రారంభించారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఆయనకు మైనస్గా మారబోతూ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని పరిశీలిస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం, సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం. తెలంగాణ తల్లిని ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిగా భావిస్తూ ఉంటారు. తల్లిని దేవతగా చూస్తారు. ఆమె మెడలో బంగారం, తలపై కిరీటం ఉండాలనుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహంలో తలకు కిరీటం లేకుండా, మెడలో బంగారం లేకుండా పేద తల్లిగా మార్చాడు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన నిర్ణయాలపై చాలామంది సొంత పార్టీ నేతలే వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ప్రజానీకం గురించి అయితే చెప్పనవసరం లేదు. మరొకటి, తెలంగాణతో సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయడం. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్న ప్రజలు ఆ ప్లేస్లో పీవీ విగ్రహం పెట్టినా బాగుండేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోన్న పరిస్థితి. బైపోల్స్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దూసుకుపోతూ ఉన్నాయి. గెలుపు తమదంటే తమదని ఎవరి ధీమాలో వారున్నారు. ఇదే సమయంలో కేకే ఎన్నికల సర్వేలో సంచలన విషయాలు వెల్లడించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తిరుగు లేదని కేకే స్పష్టం చేస్తున్న పరిస్థితి. 55% ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని, అదే సమయంలో అధికార కాంగ్రెస్ 37% ఓట్లకు పడిపోతుందని వెల్లడించారు. మరోసారి బీజేపీ 3వ స్థానానికి పరిమితం అవుతుందని కూడా కేకే ఈ సర్వే ఫలితాల్లో పేర్కొన్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని బోరబండలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. బోరబండలో బీఆర్ఎస్ 63.2%, కాంగ్రెస్ 31.6%, బీజేపీ 5.2% ఓట్లు దక్కించుకుంటుంది అనేది కేకే సర్వే ఫలితం. దీంతో పాటు శ్రీనగర్ కాలనీ విషయానికి వస్తే బీఆర్ఎస్కు శ్రీనగర్ కాలనీలో 61.9% ఓట్లు, కాంగ్రెస్కు 33.3% ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 4.8% ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది కేకే సర్వే అంచనా. ఇక వెంగళరావు నగర్ విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్కు 46.1%, కాంగ్రెస్కు 48.5%, భారతీయ జనతా పార్టీకి 5.5% ఓటింగ్ పడే అవకాశం ఉంది అనేది కేకే అంచనా. ఇక ఎర్రగడ్డ విషయానికి వస్తే ఎర్రగడ్డలో బీఆర్ఎస్కు 61.6%, కాంగ్రెస్కు 31.7%, బీజేపీకి 6.7% ఓట్లు పోలయ్యే ఛాన్స్ ఉందని కేకే చెబుతూ ఉన్నారు. ఇక యూసఫ్ కూడా బీఆర్ఎస్కు ఇక్కడ 47%, కాంగ్రెస్కు 45.5%, భారతీయ జనతా పార్టీకి 7.4% ఓట్లు పడే అవకాశం ఉన్నట్లుగా కేకే చెబుతూ ఉన్నారు. ఇక షేక్పేట విషయానికి వస్తే బీఆర్ఎస్కు 60%, కాంగ్రెస్కు 33%, అలాగే భారతీయ జనతా పార్టీకి 7% వరకు ఇక్కడ ఓటింగ్ పడే అవకాశాలు ఉంటాయన్న కేకే. రెహమత్ నగర్లో మాత్రం కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అక్కడ కాంగ్రెస్కు 51.1%, బీఆర్ఎస్కు 45.6%, భారతీయ జనతా పార్టీకి 3.3% ఓట్లు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు. ఇక ఈ కేకే సర్వేతో గులాబీ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది. కాంగ్రెస్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డికి శాపంగా మారాయని, ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి పతనానికి శ్రీకారం చుడుతూ ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్న పరిస్థితి. మరోవైపు ఈ సర్వేతో కాంగ్రెస్లో కలవరం పెరిగింది. బైపోల్స్తో తమ బలం మరింత పెంచుకోవాలనుకున్న రేవంత్ రెడ్డి అసలుకే మోసం తెచ్చుకుంటూ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.